పుదీనాకు 4 కట్టలు తీసుకున్నాను. పుదీనాకు పచ్చడి చేస్తున్నాను నేను. ఇదంతా క్లీన్గా నేను ఒలుచుకున్నాను. మంచిగా దీన్ని చిన్న చిన్నగా గిల్లుకున్నాను. అంతేకాకుండా ఈ ఆకు వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. మంచిది. పుదీనాకు చట్నీ తింటే ఆరోగ్యానికి బాగుంటుంది. ఇది 2 రోజులు కాదు, 3 రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అన్నంలోకి కావచ్చు, దోశ ఇడ్లీలోకి కానీ దేనికైనా బాగుంటుంది పచ్చడి. ఈ పచ్చడి తింటే ఆరోగ్యానికి కూడా మంచిది పుదీనా. అంతేకాకుండా దీనికి ఏమేమి కావాలో అన్నీ కూడా నేను రెడీ చేసుకున్నాను. నేను చూపిస్తాను చూడండి. ఒక 8 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఒక 2 టీ స్పూన్ల ధనియాలు తీసుకున్నాను. ఒక 4 అర ఉప్పు కొబ్బరి తీసుకున్నాను. చిన్నదిగా కొద్దిగా కొబ్బరి తీసుకున్నాను. మెంతులు కొంచెం, జీలకర్ర కొంచెం, ఒక చిన్న టమాటా 3 టమాటాలు తీసుకున్నాను. కొంచెం ఒక నిమ్మకాయ అంత సది చింతపండు తీసుకున్నాను. తెల్లవాయలు ఒక 5 తీసుకున్నాను. తగినంత ఆయిల్ మనం వాడుకోవచ్చు. ఆకు ఆయిల్లో వాడాలా, ఈ ఆయిల్లోనే చేయాలి కాబట్టి మనకి ఎంత ఆయిల్ తగినంత ఆయిల్ మనం వాడుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ వాడేవాళ్ళు ఎక్కువ వాడచ్చు, తక్కువ వాడేవాళ్ళు తక్కువ వాడచ్చు. బౌల్ పెట్టాను. కింది ఆయిల్ వేస్తున్నాను నేను. చూడండి, అవన్నీ చవుల్లో వేయించుకోవాలి కాబట్టి నేను ఆయిల్ వేస్తా ఉన్నాను. కొద్దిగా వేసుకుంటున్నాను. ఒక 3 టీ స్పూన్లు వేసాను. ఆయిల్ వేడెక్కింది. నేను ధనియాలు వేస్తున్నాను. ధనియాలు వేసాను. ధనియాల తర్వాత ఏం వేస్తున్నారు? ధనియాల తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాను. ఎండుమిర్చి వేస్తున్నాను. జీలకర్ర కొంచెం వేస్తున్నాను. మెంతులు కొంచెం వేస్తున్నాను. అంటే పచ్చడి బాగుంటుంది మెంతులు వేస్తే. అందువల్ల మెంతులు వేసాను. కొద్దిగా వేసాను. కొబ్బరి వచ్చి కొంతమంది శనగపప్పులు వాడతారు, కొంతమంది వచ్చి కొబ్బరి వాడతారు. కొబ్బరి బదులు శనగపప్పులు అన్నీ వేసుకోవచ్చు. అది మన ఇష్టం. వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే. వేపుకున్నామా, ఇది కొబ్బరి కూడా వేస్తున్నాం. కొబ్బరి కూడా వేసేసాను. సింపులే, ఏదేం పులుగా చేసుకోవచ్చు. ఇది టేస్ట్గా ఉంటుంది. అన్ని విధాలుగా ఆరోగ్యానికి మంచిది. కొబ్బరి మంచిది. ఆయిల్ వేయించి సపరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏ వేయబోతున్నారు? దీని తర్వాత టమాటా, చింతపండు వేస్తాను. అదే ఆయిల్లో వేసి తీసేసినాక మళ్ళీ ఆయిల్ వేసి మళ్ళీ పుదీనా కొంచెం ఆయిల్లో వాడుచుకుని టమాటా చింతపండు కూడా వేస్తాను. టమాటా కొంచెం వాడినాక చింతపండు వేస్తాను. అన్నీ ఆయిల్లోనే వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే కొంచెం బాగుంటుంది పచ్చడి. ఇంకా ఆయిల్ ఏమి వేసుకోరా? వేయాల. ఇంకేమేమి వేస్తున్నారు ఇప్పుడు దాంట్లో? టమాటాని ఇలాగ ఉడకబెట్టాలి మనం. టమాటా ఉడికితే పచ్చడి బాగుంటుంది. టమాటా బాగా ఉడకాలి స్టవ్లో. ఇలాగ ఉడకనిచ్చి టమాటా చింతపండు ఉడకనిచ్చి చింతపండు వేస్తున్నాను. టమాటాలో కొంచెం కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. చూడండి, కొంచెం అంటే టమాటా బాగా ఉడుకుతుంది. ఇలాగ ఉడకనిచ్చాలి. టమాటా ఎంత ఉడికితే అంత బాగుంటుంది. సౌండ్లో వాడినట్టు టమాటా పచ్చడి రుచికరంగా ఉంటుంది. ఉల్లిపాయలు వేస్తున్నారు. ఆనియన్ వేసుకోకుండా ఆనియన్ స్కిప్ చేసి వెల్లుల్లిపాయలు వేసుకుంటారు. వెల్లుల్లిపాయలు ఎట్లాగే మంచిది కాబట్టి మన ఇష్టం. మనం వేసుకుంటే ఇంకా మంచిది. ఎర్రగడ్డ కూడా వేసుకోవచ్చు. మన ఆప్షనల్, మన ఇష్టం. నేనైతే వెల్లుల్లిపాయ వేసుకున్నాను. ఆనియన్ వేసుకున్నా కూడా టేస్ట్గా ఉంటుంది. మీ ఇష్టం. అది ఇప్పుడు పచ్చిది కూడా యాడ్ చేసుకోవచ్చా? వేసుకోవచ్చు. టమాటా ఇలాగ ఉడకాలి. నచ్చుడు పెడుతుంది కదా, బాగా అయిపిస్తుంది టమాటాని. లేదు టమాటాకి
ఇలాగా ఉడికి పెట్టుకోవాలి చెమ్మ లేకుండా. ఉడికితే టమాటా బాగా ఉడికిపోయింది. కలిపి చేస్తున్నాను మొత్తం. ఇప్పుడు ఆయిల్ చేస్తాను. ఆ ఆయిల్లో వాడితే బాగుంటుంది కాబట్టి కొంతమంది పచ్చిమిరపకాయలు వాడతారు. పచ్చిమిరపకాయలు నేను వాడలేదు కాబట్టి ఎండుమిరపకాయలే వాడాను. ఆరోగ్యం ఇది. సౌండ్లో వాడిచి పచ్చడి చేసుకుంటే అన్నం లేక కావచ్చు, దోశ లేక కావచ్చు, చాలా బాగుంటుంది. ఆకు పసులు మంట పెట్టాలి. వేయించి పెట్టుకున్నాను, వాడ్చాను, టమాటా వాడ్చాను, ఇవన్నీ వేపుకున్నాను, ఇవన్నీ మస్తంగా పెట్టుకున్నాను. కొంచెం ఆరినక మిక్సీకి పట్టాలి కాబట్టి అంత లోపల అది ఆకు ఉన్నాను. ఆకు వాడిన వెంటనే పచ్చడి చేస్తే బాగుంటుంది కాబట్టి ఆకు వాడస్తా. అంటే వాటర్ వేయకుండా ఆయిల్లోనే వాడవాల. వాటర్ వేయకూడదు, వేపుకోవాలి. ఇలా బాగా వాడిన వెంటనే ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు చేసుకోండి, మీ పిల్లలకు పెట్టండి, మీరు తినండి, మంచిగా చేయండి. మనం చేసే వంటే మనకు ఆరోగ్యం. మనం చేసుకొని మనం తింటాం, వాటర్లకి వీటికి తెచ్చుకొని తినేదానికన్నా మన ఇంట్లో చాలా పుష్టికరంగా ఉంటుంది మనం చేసుకొని తింటే. మనం వేసుకుంటే మంచి వచ్చేది, ఆరోగ్యం చాలా ఉంటుంది. చూడండి, పుదీనా టీ అని ఉన్నది. టీ ఎందుకు పుదీనా టీ ఎందుకు తాగుతున్నారు? చాలా ఆరోగ్యం ఉంది కాబట్టే పుదీనా టీ వేసుకొని తాగుతుంటారు. పుదీనా వల్ల వచ్చే అధికం చాలా ఉన్నది ఆరోగ్యంలో. మనకు ఇలాగా ఆకుని వాడుకోవాలా, చెమ్మంతా పోయేదాకా వాడాలి. చెమ్మంతా పోయినాక వాడినాక మనం పచ్చడి వేస్తే బాగుంటుంది. అందువల్ల దీన్ని ఇంకా వాడచాలి కాబట్టి ఇంకా వాడుస్తూ ఉన్నాను నేను. బాగా వాడుకోవాలి, చెమ్మే ఉండకూడదు. ఆయిల్ వదిలేస్తుంది ఆకు వాడిందంటే. ఆకు ఇలాగా వాడిపోయింది, 4 కట్ల ఆకు. ఇది ఎంత పెద్ద ఆకు అయింది మీరు. ఇలాగ వాడుకోవాలి పొడి పొడిగా, ఆకు లేకుండా చెమ్మ లేకుండా ఇలా వాడుకొని పచ్చడి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను గ్యాస్ బంద్ చేసేస్తున్నాను, పచ్చడి వేస్తాను. చూడండి, మిక్సీ పడుతున్నాను నేను, అన్నీ మిక్సీకి వేసుకుంటున్నాను. ఇలాగ మనం వేపుకొని ఆరబెట్టి మిక్సీకి వేసుకోవాలా. అన్నీ కొంతమంది అయితే దీన్ని చౌరులో కూడా మామూలుగా వేపుకుంటారు. అలాగ ఆకు కూడా మామూలుగా వేపుకుంటారు. శనగపప్పులు, ఎండుమిరపకాయలు మామూలుగా వేపుకుంటారు. నేనైతే అన్ని సౌల్లో వేయించుకున్నాను, బాగుంటాయి. సౌల్లో వేయించుకుంటే టేస్ట్గా ఉంటాయని వేసుకున్నాను నేను. ప్యాన్ పెట్టాను. చూడండి, ప్యాన్ వేడైనాక ఆయిల్ ఒక 2 టీ స్పూన్లు వేస్తున్నాను. పుదీనా పచ్చడి నేను ఇలాగ చూడు మిక్సీకి వేసి పెట్టుకున్నాను. దీన్ని పోపు వేస్తున్నాను నేను. పోపుకు కావాల్సినట్టు చూపిస్తాను. ఆయిల్ 2 టీ స్పూన్లు, ఎందుకంటే అంతా ఆయిల్ అన్నీ వేయించాను కాబట్టి ఆయిల్ తక్కువ వేస్తాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు పోపుకి వేస్తున్నాను నేను, పోపు వేసేదానికని. చూడండి, దీన్ని పుదీనా పచ్చడి ఇలాగ మనం తాలింపు చేసుకుని మనం పోపు వేసుకుంటే పచ్చడి బాగుంటుంది కాబట్టి పోపు వేస్తున్నాను నేను. ఎర్రగడ్డ అయితే నేను ఆనియన్ అయితే వేయలేదు, మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు. కరివేపాకు, ఒక రెల్ల కరివేపాకు వేస్తున్నాను, మంచి వాసన వస్తుంది. కొంచెం నేను ఇంగువ పొడి వేస్తున్నాను, ఇంగువ పొడి.
చూడండి, ఇంకొకటి కొంచెం వేస్తున్నాను. కొంచెం వేసాను, ఎక్కువ వేయకూడదు, కొంచెం వేసుకుంటే బాగుంటుంది. వాటర్ ఏమి వేయలేదు. టమాటా వాడ్చాను కదా, టమాటా అది వేసి చేశాను. అన్నంలోకి కానీ దోశ ఇడ్లీకి కానీ బాగుంటుంది. గ్యాస్ ఆఫ్ చేశాను. ఈ మాదిరిగా కిట్టిగా చేసుకుంటే అన్నిట్లోకి బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీరు చేసుకొని తిని టేస్ట్ చూసి చూడండి ఫ్రెండ్స్, ఎలా చేశాను, ఎలా ఉన్నదని మీరు చేసి తిని చూసి నన్ను కూడా మీరు టేస్ట్ చేస్తున్నాను. చూడండి, సూపర్గా ఉంది పచ్చడి. ఉప్పు తక్కువ ఉంది, ఉప్పు వేస్తాను నేను. ఎందుకంటే టమాటాలు వేసాను, కొబ్బరి వేసాను కాబట్టి చాలా బాగున్నది పచ్చడి. ఉప్పు మట్టం తక్కువైంది, యాడ్ చేశాను. మీరు చేసుకొని తినాలని నేను మీరు తినాలని నేను సంతోషిస్తున్నాను. నాకు మీరు సపోర్ట్ చేయమని ఫ్రెండ్స్, మీరు మాకు సపోర్ట్ చేయమని నేను కోరుకుంటున్నాను. ఓకే, బాయ్.